అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం మనం తమిళనాడులోని వెల్లూరులో ఉన్నామండి. ఈ దగ్గరలోనే గోల్డెన్ టెంపుల్ ఉంటుంది, మహాలక్ష్మీదేవి టెంపుల్. ఆ దగ్గరలోనే ఒక అద్భుతమైనటువంటి ఆలయం. ఇది జలకంఠేశ్వర స్వామి వారి ఆలయము. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయ వంశస్థులు కట్టారని తెలుస్తుంది. ఈ ఆలయాన్ని సుమారు 32 సంవత్సరాలు నిర్మించారట. చాలా అద్భుతంగా ఉంటుందండి ఆలయం. లోపల చాలా అద్భుతంగా ఉంది. రండి చూద్దాం. ముందుగా మీరు ఒక లైక్ ఇవ్వండి చాలు. చూడండి, ఇది తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్కి దగ్గరలో ఉన్నటువంటి శివాలయం అండి. జలకంఠేశ్వర స్వామి వారి ఆలయం. చూడండి, రథం, స్వర్ణ రథం చూడండి ఎంత ముచ్చటగా ఉందో. ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయ వంశస్థులు కట్టారని తెలుస్తుంది. సుమారు 32 సంవత్సరాలు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారట. జలకంఠేశ్వర స్వామివారి ఆలయము. వర్షాకాలం స్వామివారు నీటిలో ఉంటారని తెలుస్తుంది. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉందండి. లోపల మండపాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. శిల్ప సంపద చాలా ఎక్కువగా ఉన్నది. గోపురం చూడండి ఎంత ముచ్చటగా ఉన్నదో. ఆలయం లోపల పెద్ద మండపం ఉన్నది. ఆ మండపం చాలా ప్రత్యేకించి నిర్మించారని తెలుస్తుంది. ఈ గోపురం మీద ఉన్నటువంటి శిల్పాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. గోల్డెన్ టెంపుల్కి వచ్చిన సమయంలో ఈ టెంపుల్ని చూడకుండా ఎవరు వెళ్ళరు. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది. లోపలికి వెళదాం రండి. ఇప్పుడు స్వామివారి ఉత్సవాలు ఏవో జరుగుతూ ఉన్నట్టున్నాయి. స్వామివారి పల్లకి ఊరేగుతుంది. ఆ పల్లకీని మనము కూడా ఎవరైనా మోయొచ్చు. అది ఎంతో అదృష్టం ఉంటే కానీ దక్కదు ఆ పల్లకి మోయడం అనేటువంటిది. మా అబ్బాయి స్వామి ఆ సమయానికి అక్కడ ఉండటంతో మా స్వామివారు కూడా ఆ శివయ్య పల్లకీని మోసేటువంటి అదృష్టం మా చిరంజీవికి కలిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఈ ఆలయం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఆలయాలు తిరుగుతూ ఉంటే ఎక్కడ లేని శక్తి మనలోకి వస్తూ ఉంటుందండి. ఆలయ దర్శనం అంత గొప్పది. ఆలయంలో ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ మనలోకి ప్రవేశించి మనం మరింత ఉత్సాహవంతులం అవుతాం. ఈ జలకంఠేశ్వర స్వామి ఆలయం దర్శించినప్పుడు మేము ప్రత్యేకమైనటువంటి అనుభూతి పొందాము. చాలా బాగుందండి. మీరు కూడా దర్శించండి ఎప్పుడైనా వీలైతే. రండి చూద్దాం.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి చూడరా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఇదంతా కూడా ఈ గుడి యొక్క ఆవరణ చాలా అద్భుతంగా సుందరంగా ఉంది. ఎక్కడికక్కడ మండపాలు, శిల్ప సౌందర్యం. ఓహో సారీ. పారిజాత పుష్పం ఇది. ఏంటి చూశారు కదండి, జలకంఠేశ్వర స్వామి వారి ఆలయము. చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం. చూచినంత మాత్రాన్ని మీకు అనేక పాపాలు నశించి పుణ్యాలు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందుతూ ఉంటాయి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ప్రతిరోజు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు మంచి వీడియో వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.